హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే లోక్సభ సీట్స్ స్టేట్ వైజ్ అండ్ యూనియన్ టెరిటరీ వైజ్. ప్రతి స్టేట్కి ఎన్ని సీట్స్ ఎలొకేట్ అయి ఉన్నాయో ఎలా గుర్తుపెట్టుకోవాలో సింపుల్ లాజికల్ ట్రిక్తో మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అలాగే యూనియన్ టెరిటరీ కూడా ఎన్ని సీట్స్ 8 యూనియన్ టెరిటరీస్లో టోటల్గా మీకు తెలిసి ఉంటుంది. టోటల్గా 543 సీట్స్లో స్టేట్‌కి ఏమంచు 524 అన్ని స్టేట్‌లు కలిపి 524 ప్లస్ యూనియన్ టెరిటరీస్‌లో 19 సీట్స్ ఉన్నాయి. ఈ టోటల్‌గా 543 సీట్స్‌ని ఎలాగా సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకోవాలో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. కాకపోతే డిస్కస్ చేసే ముందు మీకు ఒక క్వెషన్ ప్యాటర్న్ అని నేను రెడీ చేశాననమాట. మీలో ఎంత నాలెడ్జ్ ఉందో చెక్ చేసుకోవడానికి. స్టార్టింగ్ ఒక 15 క్వెషన్స్ మనం డిస్కస్ చేద్దాం. మీరు టెస్ట్ చేసుకోండి. మీరు స్క్రీన్‌ని పౌజ్ చేసి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ పెట్టండి. లేదు అన్నప్పుడు ట్రిక్ డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్‌కి ప్రతి క్వెషన్ ఆన్సరు ట్రిక్‌తో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అలాగైతే మీకు రివిజన్ లాగా అయిపోతుంది. మీకు ట్రిక్ కూడా అర్థమైపోతుంది. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నోట్‌బుక్ ప్లస్ పెన్ తీసుకొని ఈ వీడియో చూడండి అండ్ నోట్ చేసుకోండి. లేదు దీని పీడిఎఫ్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అందులో జాయిన్ అవ్వండి. అందులో ఈ పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగైతే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 524 28 స్టేట్స్‌లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 524 అండ్ 19 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్‌లో. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దాని ముందు మీకు ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఎంతవరకు మీరు ఆన్సర్ చేయగలరో టెస్ట్ చేసుకోండి. నంబర్ 1, హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ అలోకేటెడ్ టు ఉత్తర్ ప్రదేశ్? ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ లోక్‌సభ సీట్స్ ఆఫ్టర్ ఉత్తర్ ప్రదేశ్? 48 ఏ స్టేట్‌కో చెప్పండి. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ? కేరళలో ఎన్ని లోక్‌సభ సీట్స్ ఉన్నాయి? ఆన్సర్ తెలిస్తే టిక్ పెట్టండి. లేదంటే ఏ ప్రాబ్లమ్ లేదు. నేను లాస్ట్‌కి ఇప్పుడు మళ్ళీ దీనికి ట్రిక్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హాస్ ఓన్లీ 1 లోక్‌సభ సీట్? గోవా, సిక్కిం, నాగాలాండ్ బోత్ బి అండ్ సి. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ డస్ ఢిల్లీ హావ్? ఢిల్లీలో ఎన్ని లోక్‌సభ సీట్స్ ఉన్నాయి? విచ్ స్టేట్ హ్యాస్ 39 లోక్‌సభ సీట్స్? టామీ తర్వాత మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్? విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్‌సభ సీట్స్? చండీగఢ్, ఢిల్లీ, పుడుచేరి, జమ్మూ అండ్ కాశ్మీర్. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బిహార్? బీర్లు అలా ట్రిక్ రెడీ చేసాం అన్నమాట. విచ్ స్టేట్ హ్యాస్ 28 లోక్‌సభ సీట్స్? కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు. కర్ణాటక కారు ట్రిక్‌లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయకపోతే లాస్ట్‌కి 100% చేస్తారు. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ డస్ వెస్ట్ బెంగాల్ హావ్? వెస్ట్ బంగాల్‌కి ఎన్ని సీట్లు ఉన్నాయి? హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ అలోకేటెడ్ టు ద యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్? అచ్చా అంటే మంచి హిందీలోన. డాడా అంటే నాన్న. డీజే అంటే తెలుసు కదా, మ్యూజిక్ సిస్టమ్. లాలా అంటే తేతే. అచ్చా డాడా డీజే లాలా. ఇది ట్రిక్. మీకు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దీనికి ఆన్సర్ చేయగలరు. విచ్ స్టేట్ హ్యాస్ 21 లోక్‌సభ సీట్స్? ఒడిశా, పంజాబ్, కేరళ, హర్యానా. ఆడి కార్. ఓకే, మీకు అర్థమవుతుంది తర్వాత ట్రిక్‌లో. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ గుజరాత్? రాత్రిపూట బెంగా. ఓకే, ట్రిక్‌లో అర్థమవుతుంది మళ్ళీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ 17 లోక్‌సభ సీట్స్? తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం. ఫ్రెండ్స్, నేను స్పీడ్‌గా చెప్పేస్తున్నాను క్వెషన్స్. సో మీరు స్క్రీన్ ఆఫ్ చేసి ఇలా స్క్రీన్‌ని పౌజ్ చేసి మీరు ఆన్సర్స్ పెట్టండి. ఓకే, సిన్సియర్‌గా ట్రై చేయండి. స్కిప్ చేస్తే ఏమి అవ్వదు ఫ్రెండ్స్. నాకేది పోయేది లేదు. మీ ఎగ్జామ్ మీ ఇష్టం. నేను మీ గురించే కష్టపడుతున్నాను. మీకు ఒక్క మార్క్ ఎందులో వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం ట్రిక్ డిస్కస్ చేద్దాం. తర్వాత మళ్ళీ వచ్చి ఈ క్వెషన్స్ మళ్ళీ ఆ ట్రిక్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మొత్తం కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోతుంది. వీడియో కొంచెం లెంథీ అవుతది. ప్లీజ్ బియర్ విత్ మీ. ఇప్పుడు ట్రిక్ డిస్కస్ చేద్దాం. నా పేరు ఫ్రెండ్స్ రాజేంద్ర. నా పేరేంటి? రాజేంద్ర. రాజేంద్రలో ఏముంది? రాజస్థాన్ ఉంది, ఆంధ్ర ఉంది. రాజేంద్ర. రాజ్ అంటే రాజస్థాన్, ఏంద్ర అంటే ఆంధ్ర. నా వయసు ఎంత? 25 సంవత్సరాలు. అంటే
రాజస్థాన్లో 25 సీట్లు ఉన్నాయి లోక్సభ సీట్స్, ఆంధ్రాలో కూడా 25 సీట్స్ ఉన్నాయి. నా పేరు రాజేంద్ర అని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టోరీలో మొత్తం మీకు అర్థమైపోతుంది ఈజీగా, ఏం టెన్షన్ ఏం లేదు. ఓకే, సో 25 ఇయర్స్ ఏజ్ అనమాట. నాకు నల్లగా ఉన్న 2 బంగ్లాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 నల్లగా ఉన్న బంగ్లాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నల్లగా ఉన్నా అనగానే, నల్లగా అనగానే మీకు 4 గుర్తుకొస్తుంది. 2 బంగ్లాలు 2 అనగానే 2 గుర్తుకొస్తుంది. అంటే 42. 42 బంగ్లా అంటే ఏమిటి? వెస్ట్ బంగ్లా, వెస్ట్ బెంగాల్ బంగ్లా, బెంగాల్ బంగ్లా. అంటే నల్లగా ఉన్న 2 వెస్ట్ బంగ్లాలు. నల్లగా అనగానే మీకు 4 గుర్తుకొస్తుంది. 2 అనగానే 2, బంగ్లా అనగానే వెస్ట్ బెంగాల్. అంటే 42 సీట్స్ అనమాట. బంగాల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి లోక్సభ సీట్స్? 42. ఈ విధంగా మీకు గుర్తుకుంటుంది. నా పేరు రాజేంద్ర, నా వయసు 20 సంవత్సరాలు, నాకు నల్లగా ఉన్న 2 బంగ్లాలు ఉన్నాయి. క్లియర్? ఇక్కడ దాకా మీకు 3 స్టేట్స్ కవర్ అయిపోయినట్టుగా. ఆ బంగ్లా ఎత్తు ఎంత? 80 అడుగులు. ఎత్తు అనగానే యూపీ, అప్ 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 ఎత్తు, అప్ అప్ డౌన్ కదా, ఆ విధంగా అప్ అంటే ఎత్తు. ఎత్తు 80 అడుగులు అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? యూపీ. యూపీ అనేది ఎన్ని సీట్లు మీకు జనరల్ గా తెలిసే ఉంటుంది. 80 అడుగులు అనేసి గుర్తుకొస్తుంది. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే ఇక్కడ ఆశ. ఫుడ్ అంటే నాకు చాలా ఆశ. ఆశ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అస్సాం. ఎందుకంటే నాకు పెద్ద నాలుక. నాకు పెద్ద నాలుక ఉంది. అందుకని ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ మచ్ క్రావింగ్. సో పెద్ద అనగానే మీకు 10 గుర్తుకొస్తుంది. పెద్ద అనగానే ఏం గుర్తుకొస్తుంది? 10. నాలుక అనగానే మీకు 4. 10, 4. ఫుడ్ అంటే ఆశ అన్నాను కదా. సో ఆశ అనగానే మీకు అస్సాం గుర్తుకొస్తుంది. పెద్ద నాలుక అనగానే 10, 4. అంటే అస్సాంకి ఎన్ని లోక్సభ సీట్స్ అంటే 14. 14. ఓకే, సో అందుకే ఫుడ్‌ని జుర్రు జుర్రుమని తింటాను. ఫుడ్‌ని ఎలా తింటాను? జుర్రు జుర్రుమని తింటాను. జుర్రు జుర్రుమనగానే మీకేం గుర్తుకొస్తుంది? జార్ఖండ్. జార్ఖండ్‌లో కూడా ఎన్ని సీట్లున్నాయి? 14 ఉన్నాయి. 10, 4. అస్సాంలో 14, జార్ఖండ్‌లో 14. నా పేరు రాజేంద్ర. నాకు 2 నల్లగా ఉన్న బంగ్లాలున్నాయి. బంగ్లా ఎత్తు 80 అడుగులు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అంటే ఆశ. పెద్ద నాలుక నాకు ఉన్నది. ఓకే, నాలుకతో జుర్రు జుర్రుమని నేను ఫుడ్ అనేది తింటుంటాను. క్లియర్? సడన్‌గా నాకు ఫుడ్ తిని సడన్‌గా ఏమైంది? నా పన్నుకి జబ్బొచ్చింది, నొప్పొచ్చింది. నా పన్నుకి ఎక్కువ తింటే ఏటవుద్ది, బ్రష్ చేయకపోతే పళ్ళు పాడైపోతాయి. పన్నుకేమంచో జబ్బొచ్చింది, నొప్పొచ్చింది. ఓకే, సో పన్నుకేమొచ్చింది? ఏమొచ్చింది? నొప్పొచ్చింది. పన్ను అనగానే మీకేం గుర్తుకొస్తుంది? పంజాబ్ వచ్చింది. పెద్దగా నొప్పొచ్చింది. పెద్దగా నొప్పొచ్చింది. అందుకే ముందుగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. పెద్దగా అనగానే మీకు 10 గుర్తుకొస్తుంది. ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనగానే, ముందుగా అనగానే మీకు 3 గుర్తుకొస్తుంది. సో పంజాబ్‌లో ఎన్ని సీట్స్ అంటే 10, ఇక్కడ 3, 13. 13 సీట్స్ ఏమంచో లోక్సభ సీట్స్ పంజాబ్‌లో ఉన్నాయనేసి ఈ విధంగా మీకు ఇంతవరకు అర్థమైపోవాలి. ఫ్రెండ్స్ ఏం టెన్షన్ పడకండి. చాలా ఈజీ స్టోరీ. మీకు పీడీఎఫ్ పెడతాను నేను. టెన్షన్ కాకండి. ఒకసారి రివిజన్ చేసుకుంటే మీకు 100% ఎల్లకాలం గుర్తుకుంటుంది. ఎందుకంటే చాలా వాస్ట్ టాపిక్ ఇది. ఇంపార్టెంట్ టాపిక్. కన్‌ఫ్యూజ్ అవుతే స్కిప్ చేసి చూస్తే మీకేం అర్థం కాదు. లాస్ట్‌లో మళ్ళీ క్వెషన్స్ అన్ని నేను ఆన్సర్ చేస్తాను ఈ ట్రిక్కులతోని. మీకు అప్పుడు అర్థమవుతుంది నేనెంత కష్టపడి ఈ ట్రిక్ చేశాననేసి. నచ్చితే లాస్ట్‌కి ఒక లైక్ కొట్టండి. లేదంటే డిస్‌లైక్ కొట్టండి. మరి ఇంకెప్పుడు చేయను. ఓకే, సో నెక్స్ట్ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? ఒక రోజు డాక్టర్ దగ్గరికెళ్ళిపోయాడు కదా, పన్ను నొప్పొచ్చిందనేసి. పెద్దగా నొప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. పన్ను నొప్పి. అంటే పంజాబ్ 13 సీట్లు క్లియర్. ఒకరోజు బంగ్లాలో నేను తెల్లగా ఉన్న 2 ఆత్మలను చూశాను. ఆ ఆత్మలను చూసి భయపడాను. భయపడి పెద్దగా ఏడ్చాను. 2 ఆత్మలను చూశాను. తెల్లగా ఉన్నా. తెల్లగా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? తెలంగాణ. చూసి ఏం చేశాను నేను? పెద్దగా అనగానే 10, ఏడ్చానంటే 7, 17. సో తెలంగాణ లోక్సభ సీట్స్ ఎన్ని? 17 అనేసి ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2 ఆత్మలను, ఆత్మ, ఆత్మ, ఆత్మ అంటే ఎందుకు 2 ఆత్మలని ఎందుకు పెట్టాను? సో ఏతోని ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, టీతోని త్రిపుర, మాతోనేంటి మణిపూర్. ఆత్మ అనగానే ఆత్మాస్ అని పెట్టాను కదా. సో అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ ఈ 3 స్టేట్‌లకి రెండేసే ఏటి లోక్సభ సీట్స్. సో ఈ విధంగా 2 ఆత్మలు అనగానే మీకు ఈ 3 స్టేట్‌లు, మూడిటికి రెండేసే లోక్సభ సీట్స్ అనేసి ఈజీగా గుర్తుకుంటుంది. తెలంగాణకి 17 అనేసి గుర్తుకుంటుంది. ఇంతవరకు మనం కంప్లీట్ చేసేసాం. కొంచెం వాటర్ తాగి మళ్ళీ తర్వాత ఏంటి? ఆ ఆత్మలను చూసి రాత్రి పూట పరుగులు
చేస్తూ పెద్దగా అరుస్తుండేవాడిని. నేనేం చేసేవాడిని, ఆత్మలు చూడగానే నాకు బెంగేసేది. బెంగ చేసి ఏం చేస్తాను, పరిగెట్టేవాడిని. ర్యాన్ అంటే గట్టిగా పరిగెట్టేవాడిని. పరిగెట్టిన తర్వాత పెద్దగా అరుస్తుండేవాడిని బెంగతో. రాత్రి అనగానే మీకు గుజరాత్‌లో రాత్ ఉంది చూసారా? రాత్ అనగానే రాత్రి, గుజరాత్రి అని గుర్తుకొస్తుంది. పరుగులు అంటే ర్యాన్ కదా! ఇంగ్లీష్‌లో ఏమంటారు పరిగెట్టడానికి ర్యాన్. ర్యాన్ అంటే ఏంటి? 2, 2 ర్యాన్ 2, 2కి స్పెల్లింగ్ ర్యాన్ 2 కదా! సో, 2 ఇక్కడ మనం పెట్టుకున్నాం. పెద్దగా అరిచేవాడిని. పెద్దగా అరిచేవాడిని అనగానే 6 అంటే 2 + 6 26. గుజరాత్ లోక్‌సభ సీట్స్ ఎన్ని? 26. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేసేవాడిని? ఇటు అటు పరిగెట్టేవాడిని. మరి ఏం అర్థం కాకపోతే ఏం చేసేవాడిని? కోపంతోని బెంగ తగ్గక బీర్లు తాగేవాడిని. ఎన్ని? 40 బీర్లు తాగేసాననమాట. భయంతో 40 బీర్లు తాగాను. బీర్లు అనగానే మీకు బీహార్ గుర్తుకొస్తుంది. 40 బీర్లు అనగానే మీకు 40 సీట్లని ఆటోమేటిక్‌గా గుర్తుకొస్తుంది. భయంతో 40 బీర్లు తాగాను. అప్పటికి భయం పోలేదు. తర్వాత నేనేం చేశాను? పెద్దగా హరినామం జపం చేశాను. అప్పటికి భయం పోకపోతే పెద్దగా అనగానే మీకు 10 హరినామం జపం చేశాను. హరినామం అనగానే మీకు హరియానా, పెద్దగా అనగానే మళ్ళీ 10. సో, హరియానా సీట్స్ ఎన్ని? 10. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏమైంది? ఒకరోజు ఆడి కార్‌లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ట్రిక్కీ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను షార్ట్‌కట్ చేశాను. కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి. ఎందుకంటే కర్ణాటక, ఎంపీ, ఒడిస్సా ఈ 3 కోరిలేటెడ్ అయ్యి ఉన్నాయి. సో, ఒకరోజు ఆడి కార్‌లో ముగ్గురు ఎనిమీస్ వచ్చారు ఆ బంగ్లాకి. ఎంతమంది? ముగ్గురు. ముందు సీట్‌లో ఇద్దరు కూర్చున్నారు. మధ్యలో ఒకళ్ళున్నారన్నమాట. ముందు సీట్‌లో ఇద్దరు 1, 2 మధ్యలో ఒకళ్ళున్నారు. ఓకే. సో, ఈ 2, 1 ఆడి కార్‌లో ఎంతమందొచ్చారు? ముగ్గురొచ్చారు. ముందు ఇద్దరు, ఎనకాతల ఒకరు. సో, ఆడి అనగానే మీకు ఒడిస్సా గుర్తుకొస్తుంది. ఇక్కడ ఎనిమీస్ ఎంతమంది? ముందిద్దరు కూర్చున్నారు, ఎనకాతల ఒకటి. 21. 2 + 1 21. సో, ఒడిస్సా లోక్‌సభ సీట్స్ ఎన్ని అంటే 21. ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కార్ అన్నాను కదా! కార్ అంటే ఏం గుర్తుకొస్తుంది? కర్ణాటక. కర్ణాటకలో ఎన్ని సీట్స్ ఉన్నాయి? 28. ఏమని చెప్పాను నేను? ఎనిమీస్ అన్నారు కదా! వీళ్ళందరూ ఎవరు? ఎనిమీస్. ఎనిమీస్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఎనిమీస్. ఎనిమీస్ అంటే 8. ఎనిమీస్ అనగానే 8. సో, కార్‌లో ముందు సీట్‌లో ఇద్దరున్నారు. ఎంతమంది ఎనిమీసు? ఇద్దరు ఎనిమీసు. ఎనిమీస్ అంటే 8. సో, 28. కార్‌లో ముందు ఎంతమంది కూర్చున్నారు? ఇద్దరు. ఎనిమీస్ అంటే 8. సో, 28. మధ్యలో ఒకరు కూర్చున్నారు కదా! మధ్యలో అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మధ్యప్రదేశ్. సో, 28 ప్లస్ ఇక్కడ ఒకడున్నాడు కాబట్టి మధ్యలో 9. 29. మధ్యప్రదేశ్ లోక్‌సభ సీట్స్ 29. కర్ణాటక సీట్స్ 28. ఒడిస్సా 21. ఈ విధంగా ఒక కారు, ముగ్గురు ఎనిమీస్ పెట్టేసి మొత్తం మీరు 3 స్టేట్‌లు కవర్ చేసుకోవచ్చు. బంగ్లాకి ముగ్గురు ఎనిమీస్ వచ్చారు. ముందు సీట్‌లో ఇద్దరు, మధ్యలో ఒకళ్ళు కూర్చున్నారు. ఇద్దరు ప్లస్ ఒకరు మధ్యలో. ఆడి కార్ కాబట్టి 2, 1 ఒడిస్సాకి 21. ఎంతమంది ఎనిమీస్ ముందు కూర్చున్నారు? ఎనిమీస్ అన్నాను కదా! సో, ముందేమొచ్చో ఇద్దరు ఎనిమీస్ కూర్చున్నారు. ఎనిమీస్ ఇద్దరు ఎనిమీస్ అంటే 28. మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? ఒకడు. +1 మధ్యలో అనగానే మీకు ఎంపీ +1 అంటే 29 సీట్స్. ఈ విధంగా మీరు కర్ణాటక, ఒడిస్సా, మధ్యప్రదేశ్ 21, 28, 29ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సో, ఎనిమీస్ వచ్చారు కదా! ముప్పుందని గ్రహించి బంగ్లా 4 పక్కల 9 టామీల్‌ని కాపలాగా పెట్టారు. ముప్పుందని గ్రహించి 9 టామీలని బంగ్లా చుట్టూ పెట్టాను. ముప్పు అనగానే 3, 9 టామీలని అనగానే మీకు తమిళనాడు గుర్తుకొస్తుంది. ముప్పు అనగానే 3 గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఎన్ని టామీలు? 9 టామీలు. సో, 3, 9, 39. తమిళనాడు లోక్‌సభ సీట్స్ ఎన్ని అంటే 39. 39 ఈ విధంగా మీరు ఈజీగా ఈ స్టోరీలో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 4 పక్కల నుంచి శత్రువులు అంటే ఎనిమీస్ వస్తారని అస్త్రాలు పెట్టుకున్నాను. అలాగే 4 పక్కల నుంచి శత్రువులు వస్తారని గ్రహించి, ఎనిమీస్ వస్తారని గ్రహించి చేతిలో అస్త్రాలు పెట్టుకున్నాను. 4 పక్కల నుంచి అనగా 4 అనగానే 4. శత్రువులు అనగానే ఎనిమీస్ కదా! 4 ఎనిమీస్. ఎనిమీస్ అంటే 8. 48. అస్త్రాలు పట్టుకున్నానన్నాను కదా! సో, అస్త్రం మహారాష్ట్రలో ఏముంది? మహారాష్ట్రలో అస్త్ర. సో, అస్త్రాలు అనగానే మీకు మహారాష్ట్ర గుర్తుకొస్తుంది.
సో 48 ఈ విధంగా మహారాష్ట్ర లోక్సభ సీట్స్ అన్ని 48 అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్‌కి నేను ఆ ఎంసీక్యూ ఉంది కదా! రివిజన్ అక్కడ అవుతుంది. మీకు ఈజీగా అర్థమవుతాయి. ఏ విధంగా మీరు ఆన్సర్ ఈ ట్రిక్ యూజ్ చేసుకొని అలా ఆన్సర్ చేయాలో నేను చెప్తాను లాస్ట్‌కి. కొంచెం పేషెన్స్‌గా వినండి. ఓకే. సో చివరగా ముగ్గురు శత్రువులు ఫస్ట్ ఒకరికి ఏమొచ్చింది? జ్వరం వచ్చి చనిపోయాడు. ముగ్గురు వచ్చారు కదా! కార్‌లో చూపించాను మీకు. ముగ్గురిలో ఫస్ట్ ఒకడికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి చనిపోయాడు. జ్వరం అనంగానే మీకేం గుర్తుకొస్తుంది? మిజోరాం. మిజోరాం. జ్వరం అన్నాను కదా! ఒకడన్నాను కదా! సో మిజోరాంలో ఎన్ని సీట్లు? ఒకే సీటు. తర్వాత ఇంకోడికి పాము కరిచి చచ్చిపోయాడు. ముగ్గురొచ్చారు కదా! అందులో ఇంకొకడేంటి? పాము కరిచి చచ్చిపోయాడు. పాము అనగానే నాగాలాండ్. నాగాలాండ్‌లో నాగ్ ఉంది కదా! సో పాము కరిచి ఒక్కడు చచ్చిపోయాడు కాబట్టి నాగాలాండ్‌కి ఎన్ని? ఒకే సీట్ ఉంది. తర్వాత సిక్ అంటే ఒంట్లో బాగాక ఒకడు సిక్ అయిపోయాడనమాట. అంటే పూర్తిగా డౌన్ అయిపోయాడు ఒంట్లో బాగాక. సిక్ అనగానే మీకు సిక్కిం గుర్తుకొస్తుంది. లాస్ట్ ఎనకాతల కూర్చున్నాడు కూడా సిక్ అయిపోయాడు అనగానే ఒక సీటు. సో ఈ విధంగా నాగాలాండ్, సిక్కిం, మిజోరాం 3 స్టేట్‌లో ఒక్కొక్క సీటు లోక్‌సభ సీట్ అనేసి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. క్లియర్? ఇంతవరకు ఓకే కదా! ఇంతవరకు మనం కవర్ చేసాం. జస్ట్ 2 మినిట్స్ కవర్ అయిపోతుంది. ప్లీజ్ బీ పేషెన్స్. వీడియో లెంథీ అవుతుంది. కానీ మరి ఇంకేం ఆప్షన్ లేదు. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చేసేస్తే మీరు ఎలాగో ఇసిగిపోతున్నారు. సో అందుకే ఒకే వీడియోలో కవర్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. సో 11 గంటలకు చాట్ చేసి పోలీసులకు పిలిచాడు. ఓకే. ఎన్ని గంటలకి? 11 గంటలకి చాట్ చేసి పోలీసులకి పిలిచాననమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు. ఒకడు సిక్ అయిపోయాడు కాబట్టి పోలీసులు ఎన్ని గంటలకు పిలిచాను? 11 గంటలకి. ఏం చేసి? చాట్ చేసి. చాట్ చేసి అనగానే మీకు ఛత్తీస్‌గఢ్ 11 గంటలకంటే 11 లోక్‌సభ సీట్స్ అనేసి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. గానీ ఈ 11 గంటలకు రాలేదు. ఈళ్ళు పోలీసులు ఎప్పుడు లేట్‌గా వస్తారు కదా! 20 నిమిషాల తర్వాత వచ్చారు. వెంటనే రాలా. ఎవరు రాలా? పోలీసులు రాలా. 20 నిమిషాల తర్వాత వచ్చారు. వెంటనే రాలా కదా! సో, రాలా అనగానే మీకేంటుంది? కేరళలో రాలా ఉంది కదా! సో, కేరాల, రాలా, రాలా. సో, 20 నిమిషాలు అనగానే మీకు 20 సీట్లు. ఎక్కడ? కేరళలో. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చివరికి 5 మంది పోలీసులొచ్చారు. ఎంతమందొచ్చారు? 5 మంది పోలీసులొచ్చారు. జవాబిచ్చారు. 5 మంది పోలీసులొచ్చి జవాబిచ్చారు. ఏమైందమ్మా అనేసి రెస్పాండ్ అయ్యారు. ఉత్తరం ఇచ్చారంటే జవాబిచ్చారు. ఉత్తరాఖండ్‌లో ఉత్తర అని ఉంది కదా! ఉత్తర అంటే ఏంటి? జవాబు అన్నమాట. ఎంతమంది పోలీసులొచ్చారు? 5. సో, ఉత్తరాఖండ్‌లో ఎన్ని సీట్లు? 5. ఓకే. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ 5గురు పోలీసులొచ్చారు కదా! తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. ఏంటి పట్టుకున్నారు? మెగాఫోన్ పెట్టి 2 సార్లు గట్టిగా అరిచారు. పిలిచారు. మెగాఫోన్. మెగాఫోన్ మీకు తెలిసుంటది కదా! ఎప్పుడైనా హైజాక్ గట్టా అయితే ఒక పెద్ద ఫోన్ నోట్లో పెట్టి ఇలా ఊదుతూ చెప్తుంటారు కదా! సరెండర్ అయిపో, లేదు చుట్టుముట్టేసాం ఇది అది అని చెప్పి. సో, మెగాఫోన్ అనగానే మీకు మెఘాలయ 2 సార్లు పిలిచారు అనగానే మీకు 2 సీట్లు. మెగాఫోన్ పట్టుకొని 2 సార్లు పిలిచారు. ఎలా పిలిచారు? గో గో అని పిలిచారు. ఏం పిలిచారు? గో గో అని పిలిచారు. గో గో అని అన్నారు. సో, గో గో అనగానే మీకు గోవా, గోవాలో గూడా 2 ఎన్ని సార్లు అన్నారు? 2 సార్లు గో అన్నారు గదా! సో, గోవా సీట్స్ ఎన్ని? 2. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. గో గో అని చెప్పినా ఎళ్ళకపోతే లాస్ట్‌కి ఏం చేశారు పోలీసులు? హిప్ మీద 4 వేశారు. హిప్ మీద 4 వేశారు. హిప్ అనగానే మీకు హిమాచల్ ప్రదేశ్ గుర్తుకొస్తది. వేశారు 4 వేశారు అనగానే 4. సో, 4 సీట్లు. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్ని? 4 సీట్లు. ఈ విధంగా మనం టోటల్‌గా 28 స్టేట్స్ కవర్ చేసేసాం ఫ్రెండ్స్. డూ యూ బిలీవ్ థిస్? 28 స్టేట్స్ మనం చిన్న స్టోరీ అండ్ బ్యూటిఫుల్ స్టోరీ చాలా కష్టపడి ఈ స్టోరీ రెడీ చేశాను మీకు. పీడీఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేసిస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. కాకపోతే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. చాలా కష్టపడి చేశాను ఈ వీడియో. ఓకే. నచ్చపోతే డిస్లైక్ చేయండి. ఇంకేదైనా వేరే విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తానన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం చూద్దాం? యూనియన్ టెరిటరీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేద్దాం. చాలా ఈజీ ట్రిక్స్ రెడీ చేశాను. అది కూడా చూద్దాం. సో, టోటల్‌గా 8 యూనియన్ టెరిటరీస్‌లో 19 సీట్స్ ఉన్నాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం చిన్న ట్రిక్‌తో. అండమాన్ నికోబార్‌లో 1, చండీగఢ్ 1, దాదర్ అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డియూ 2 కలిపేసి 2 యూనియన్ టెరిటరీ కలిపేసి ఎంతయ్యాయి? 2. ఢిల్లీ 7, జమ్మూ అండ్ కాశ్మీర్ 5, లక్షద్వీప్ 1, లడాక్ 1, పుడుచేరి 1. సో, ఇప్పుడు ట్రిక్ మనం చూద్దాం. ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అచ్చా అంటే మంచి, డాడా అంటే నాన్న, డీజే అంటే మ్యూజిక్ సిస్టమ్, లాలా అంటే ఇచ్చి, కొనిపిచ్చి, ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేయడం. ఓకే. సో, అచ్చా డాడా, డీజే లాలా ప్లీజ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో, డీజే కాస్ట్ ఎంత? 1127511 అంటే 112 ఇటు పక్క, 111 ఇటు పక్క, మధ్యలో 75.
అచ్చా డాడా అచ్చా ఆ అంటే అండమాన్, చా అంటే చండీగఢ్, డా అంటే డామన్, డాడా కదా, ఇంకొక డా అంటే దాదర్, డీజేలో డి అంటే ఢిల్లీ, జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, లాలా అంటే ఫస్ట్ లాలో లడాక్, నెక్స్ట్ లాలో లక్షద్వీప్, ప్లీజ్ అనగానే పుడుచేరి. ఈ విధంగా మీరు అచ్చా డాడా డీజే లాలా ప్లీజ్ అని గుర్తుపెట్టుకుంటే తన డీజే కాస్ట్ ఏంటి 112, 75, 111. ఓకే. సో 112 అనగానే చూడండి ఇక్కడ ఇలా సీరియల్ గేసేయడమే 1 1 2 7 ఓకే. ఇక్కడ 7 5 ఈ 2 కలిపే 2 కదా. సో 2 అన్నమాట. 7 5 1 1 1 1 1 2 7 5 1 1 1 ఓకే. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఈజీ ఫ్రెండ్స్. పీడీఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పెడతాను. ఇంకోసారి అర్థం అవ్వకపోతే వీడియో చూడండి. ఇంకోసారి రివిజన్ చేయాలా? నా పేరు రాజేంద్ర. నా వయసు 25 సంవత్సరాలు. నాకు 2 నల్ల బంగ్లాలున్నాయి. దాని ఎత్తు 80 అడుగులు. నాకు 2 ఆత్మలు కనబడ్డాయి. నా నాలుక పెద్ద. నాకు తిండంటే ఆశ. ఆల్రెడీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక కారొచ్చింది. ఎనిమీస్ ముగ్గురున్నారు. ఆడి కారు. ఆడి అంటే ఒడిస్సా. ఇప్పుడు మనం ఆ క్వెషన్స్‌కి మళ్ళీ ఎళ్దాం ఇంకోసారి. అక్కడ మీకు అర్థమవుతుంది ఈ ట్రిక్ ఎంత యూజ్‌ఫుల్ అనేసి. ఓకే. సో, హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ అలోకేటెడ్ టు ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్ అప్పు. అప్ అని చెప్పాను కదా! అంటే ఎత్తు. నా బంగ్లా ఎత్తెంత? 80 అడుగులు. సో, ఉత్తరప్రదేశ్ సీట్లెన్ని? 80. క్లియర్? విచ్ స్టేట్ హాస్ ద సెకండ్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ లోక్‌సభ సీట్స్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్ తర్వాత ఎక్కువ సీట్లెన్ని? 80, 48. ఆన్సర్ ఏంటి? 48. 48 అంటే ఏంటి? బంగ్లా 4 చుట్టూ ఏంటి? ఎనిమిస్. సో 48కి మహారాష్ట్రకి ఎలా కోరిలేట్ చేసాం మనం? ట్రిక్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బంగ్లా 4 దిక్కులు. మనం ఏం చేసాం? ఎనిమీస్ వస్తున్నారని అస్త్రాలు చేత్తో పట్టుకున్నాం. బంగ్లా 4 చుట్లు ఎనిమీస్ వస్తున్నారని అస్త్రాలు పట్టుకున్నాం. 48 అస్త్రాలు అనగానే మహారాష్ట్ర. ఆల్రెడీ ట్రిక్‌లో డిస్కస్ చేసాం కదా! ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్? కేరళ. రాలా. ఎవరు రాలే? పోలీసులు రాలేదు. ముగ్గురు చనిపోయారు కదా! ఒకడు జ్వరం వచ్చి, ఇంకోడికి పాము కాటుకి చనిపోయాడు. ఇంకోడు సిక్ అయిపోయాడు. తర్వాత పోలీసులు ఎన్ని ఎన్ని గంటలకొచ్చారు? 20 నిమిషాల తర్వాత వచ్చారు. 20 నిమిషాల తర్వాత. సో 20 ఆన్సర్ ఏంటి? 20 కేరళ. రాలా. పోలీసులు రాలా. 20 నిమిషాల తర్వాత వచ్చారు. ఓకే. ట్రిక్ మీకు రికగ్నైజ్ చేయండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హాస్ ఓన్లీ 1 లోక్‌సభ సీట్? ఒకే లోక్‌సభ సీట్. ఏంటి? సిక్ అయిపోయాడు. పాము కాటుకి కరిచిపోయాడు. ఇంకోటేంటి? చెప్పండి. ఇంకో సీట్ ఏంటి? ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా! ఎనీ గెస్? ట్రై చేయండి ప్లీజ్. జ్వరం వచ్చి యెస్. జ్వరం వచ్చి చనిపోయాడు ఒకటి. క్లియర్? హౌ మెనీ లోక్‌సభ సీట్స్ డస్ ఢిల్లీ హావ్? ట్రిక్ ఏంటి? అచ్చా, డాడా, డీజే, లాలా, ప్లీజ్. 112, 75, 111. ఓకే. సో, ఇది ఏతోనేంటి? అండమాన్ నికోబార్. చ అంటే చండీగఢ్. తర్వాత డాడా, డామన్ అండ్ డ్యూ అండ్ ఇంకేంటి? నగర్ హవేలీ. తర్వాత ఇది ఢిల్లీ. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్. డీజే కదా! ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ మూడేంటి? లాలా కదా! లక్షద్వీప్, లడాక్ ఇంకేంటి లాస్ట్‌ది? ప్లీజ్ అన్నాను కదా! పుడుచ్చేరి. ఒక్కొక్క సీట్ అన్నమాట. సో, ఇక్కడ ఏటన్నాడు? ఢిల్లీకి అడిగాడు. ఢిల్లీ అంటే డి కదా! 7. క్లియర్? విచ్ స్టేట్ హాస్ 39 లోక్‌సభ సీట్స్? 39 ముప్పుందని 9 టామీల్‌ని కాపలా పెట్టాడు. టామీల్‌ని కాపలా పెట్టాడు. టామీ తమిళనాడు. వెరీ ఈజీ ఫ్రెండ్స్. ట్రిక్ అర్థమైతే మీరు ఆన్సర్‌లన్నీ ఫట్ 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 అని చేసేస్తారు. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్? రాజేంద్ర. నా పేరేంటి? రాజేంద్ర. నా వయసెంత? 25. రాజ్ అంటే రాజస్థాన్. ఆంధ్ర, ఆంధ్ర, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్. సో, వయసెంత? 25. ఆన్సర్ ఏంటి? 25. క్లియర్? విచ్ యూనియన్ టెరిటరీ హాస్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ లోక్‌సభ సీట్స్? ఆల్రెడీ 75 గుర్తుందా మధ్యలో 7 కదా! ఇటు 112, ఇటు 111. 7 అంటే ఢిల్లీ. డి. ఓకే. హౌ మెనీ లోక్‌సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బిహార్?
నాకు టెన్షన్‌తో 40 బీర్లు తాగాను. ఎన్ని? 40 బీర్లు. ట్రిక్ ఉందా గుర్తుగా? విచ్ స్టేట్ హ్యాస్ 28 లోక్‌సభ సీట్స్? 28 ఇద్దరు కూర్చున్నారు ఎనిమీస్ ముందున. వెనకాతల ఒకడు కూర్చున్నాడు. అంటే 28 + 1 29 ఎవరిదని చెప్పి మధ్యలో అని చెప్పాను కదా! సో, ఎంపీ ఇదేమొంచి ముందులో ఎవరు? కర్ణాటక. ఆడి కార్‌లో ముగ్గురొచ్చారని చెప్పాను కదా! 2 + 1 ఇది ఆడి కారు. ఆల్రెడీ చెప్పాను కదా! సో, 28 ఏంటి? కర్ణాటక. క్లియర్? నెక్స్ట్ హౌ మెనీ లోక్‌సభ సీట్స్ డస్ వెస్ట్ బెంగాల్ హావ్? నా దగ్గర ఎన్ని నల్లగున్న 2 బంగ్లాలున్నాయి కదా! నల్లగా ఉన్న 4, 2 బంగ్లాలు 42. Got it? How many Lok Sabha seats are allocated to the Union Territory of Jammu and Kashmir? DJ 75 DJJ. J అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. 75 కదా 5. ఇక్కడ ఆన్సర్ ఏంటి 5. Which state has 21 లోక్సభ సీట్స్? ఆడి కారు. ఆడి కారులో ముందు ఇద్దరు ఎనిమీస్ వెనకాతల ఒకడు అంటే 21 అని చెప్పాను మీకు. ఆడి కార్ అంటే ఒడిశా అని చెప్పాను. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ హౌ మెనీ లోక్సభ సీట్స్ ఆర్ దేర్ ఇన్ గుజరాత్? రాత్రిపూట పరిగెట్టేవాడిని ర్యాన్ 2 పరిగెట్టి అరిచేవాడిని అరిచాను అరు అనగానే 6 26 గుజరాత్లో ఎన్ని 26 ఇలాగా ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ 17 లోక్సభ సీట్స్? 17 సీట్లు లోక్సభ సీట్లు ఎక్కడ ఉన్నాయి? ట్రిక్ గుర్తు చేసుకోండి ఒకసారి. నాకు తెల్లగా ఉన్న 2 ఆత్మలు కనబడ్డాయి. కనబడిన తర్వాత ఏమైంది? నేను పెద్దగా ఏం చేశాను? ఏడ్చాను. పెద్దగా అంటే 10, ఏడ్చాను అంటే 7, 17. ఓకే. ఆత్మ అనగానే ఫస్ట్ ఏంటి? 2 ఆత్మలు కదా! 2 ఆత్మలు అనగానే అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మా అంటే మణిపూర్. 3 స్టేట్‌లకి 2 ఏసానన్నమాట. ఇలాగా. సో, 17 ఎక్కడ లోక్సభ సీట్స్ అంటే తెలంగాణ. క్లియర్? సో, ఈ విధంగా ఫ్రెండ్స్ మనం కవర్ చేసాం. నేను మాక్సిమం ట్రై చేశాను మీకు కన్విన్స్ చేయడానికి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఫేస్‌బుక్‌లో జాయిన్ అవ్వండి. పండగ చేసుకోండి. ఎగ్జామ్ పాస్ అవ్వండి. జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో త్వరలో కలుద్దాం. అప్పుడు దాకా ప్లే లిస్ట్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. చూడండి. ఇది లోక్సభ కాబట్టి ఇప్పుడు చేశాను. రాజ్యసభ ఎప్పుడో చేసేసాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు చూడండి. ఓకే. బాయ్.